కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వివిధ పంటలలో విత్తన శుద్ధి, దిగుబడిలో వృద్ధి ఈ అంశం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సాయి చరణ్ గారు తెలియజేసే వివరాలు, ఇంకా మొడెం చెరకు తోటల పెంపకం గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జోసెఫ్ గారు తెలియజేసే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర 12,460 రూపాయలు, కనిష్ట ధర 9,500 రూపాయలు, మోడల్ ధర 12,460 రూపాయలు. పసుపు దుంప రకం గరిష్ట ధర 11,400 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,615 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,311 రూపాయలు, కనిష్ట ధర 8,000 రూపాయలు, మోడల్ ధర 9,006 రూపాయలు. పసుపు పేస్ట్ గరిష్ట ధర 7,006 రూపాయలు, కనిష్ట ధర 6,500 రూపాయలు, మోడల్ ధర 6,501 రూపాయి. సజ్జలు గరిష్ట ధర 1,975 రూపాయలు, కనిష్ట ధర 1,250 రూపాయలు, మోడల్ ధర 1,925 రూపాయలు. అల్లం గరిష్ట ధర 9,669 రూపాయలు, కనిష్ట ధర 5,550 రూపాయలు, మోడల్ ధర 9,369 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారుగా. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల నుండి 29 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 14 నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 62 నుండి 68% మరియు మధ్యాహ్నం 51 నుండి 53% మధ్య ఉండవచ్చు. ఈశాన్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 2 నుండి 4 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింకా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి.
హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1-800-1-1-5-5-1. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1-800-1-1-15-551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమంలో ఇప్పుడు వివిధ పంటలలో విత్తన శుద్ధి, దిగుబడిలో వృద్ధి ఈ అంశం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త సాయి చరణ్ గారు తెలియజేసే వివరాలు వింటారు. నాణ్యమైన విత్తనోత్పత్తికి మరియు ఆరోగ్యకరమైన పంట ఎదుగుదలకి విత్తన శుద్ధి అనేది అతి ముఖ్యమైనది. పంట తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నుండి, అదేవిధంగా విత్తనాల ద్వారా మరియు నేల ద్వారా పంటను ఆశించే తెగుళ్లను నివారించడానికి వివిధ రకాల శిలీంద్రనాశనులతో, కీటకనాశనులతో మరియు జీవ సంబంధమైన రసాయనాలతో విత్తన శుద్ధిని రైతులు విధిగా నిర్వహించాలి. దీనివలన విత్తనం యొక్క మొలక శాతం పెరగడంతో పాటు పంట ఆరోగ్యంగా ఉండి చీడపీడలను తట్టుకుంటుంది. తెలంగాణలో యాసంగిలో వివిధ పంటలను సాగు చేసే రైతులు నాణ్యమైన తెగుళ్లను తట్టుకునే పంట రకాలను ఎంచుకోవడంతో పాటుగా తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. ఇప్పుడు వివిధ పంటల్లో రైతులు తమ క్షేత్ర స్థాయిలో ఏ విధంగా విత్తన శుద్ధిని చేయాలో తెలుసుకుందాం. వరి సాగు చేసే రైతులు మెట్ట నారుమడులకు అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజంను తడితో పట్టించి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసిన నారుమడులకైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజం కలిపిన ద్రావణంలో 24 గంటలు నానబెట్టి తరువాత మండె కట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటరు రసాయనం కలిపిన నీరు సరిపోతుంది. ఈ విధంగా శిలీంద్రనాశినితో విత్తన శుద్ధి చేయడం వలన మొక్కకు తొలి దశలో ఆశించేటువంటి అగ్గి తెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్లను నివారించవచ్చు. అదేవిధంగా వరి నాట్లు వేసే ముందు నారు కట్టలను క్లోరిఫైరిపాస్ 50% ఈసీ రసాయనాన్ని 1.6 మిల్లీలీటర్లను 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 12 గంటలు గనక ఉంచినట్లయితే పంట తొలి 30 రోజుల వరకు కూడా ఆశించే కాండం తొలిచే పురుగు మరియు తాటాకు తెగులు, అదేవిధంగా పచ్చదోమలను సమర్థవంతంగా నివారించవచ్చు. చెరుకు పంటలో విత్తన శుద్ధిని చూసుకున్నట్లయితే డిసెంబర్, జనవరి మాసాలలో చెరుకు నాటుకునే రైతులు తప్పనిసరిగా విత్తన శుద్ధిని చేసుకోవాలి. నాటుకోవడానికి ముందు ముచ్చెలను 200 లీటర్ల నీటికి 100 గ్రాముల కార్బండిజం మరియు 50 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ రసాయనంలో 15 నిమిషాల పాటు ఉంచినట్లయితే పొలుసు పురుగు, చెదలు, వేరు పురుగు మరియు అనాస కుళ్ళు తెగుళ్లను మనం పంటలో అరికట్టవచ్చు. అదేవిధంగా ముచ్చెలను వేడి నీటిలో 52 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు లేదా తేమతో మిళితమైన వేడిగాలిలో 54 డిగ్రీ సెల్సియస్ వద్ద 2 గంటలు ఉంచి విత్తన శుద్ధి చేయాలి. దీనివల్ల గడ్డి దుబ్బు తెగులు, ఆకుమాడు మరియు కాటుక తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు. యాసంగిలో జిల్లాలో సాగు చేసే మరో ముఖ్యమైన పంట మొక్కజొన్న. ఈ పంటలో కాండం కుళ్ళు, ఆకుమాడు తెగులు మరియు మసికుళ్ళు అధికంగా ఆశించే ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా కత్తెర పురుగు మరియు గులాబీ రంగు కాండం తొలిచే పురుగు నివారణ కోసం థయోమితాగ్జామ్ ప్లస్ సయాంట్రనిలిప్రోల్ అనే మిశ్రమ రసాయనాన్ని 4 మిల్లీలీటర్లు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా పంట తొలి దశలో 30 రోజుల వరకు ఈ కత్తెర పురుగు మరియు గులాబీ రంగు కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతిని నియంత్రించవచ్చు. యాసంగిలో సాగు చేసే మరో ముఖ్యమైన పంట శనగ. శనగను సాగు చేసే రైతులు 1 కిలో విత్తనానికి
2.5 గ్రాముల కార్బండిజంను గాని 3 గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ విటావాక్స్ పవర్ 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎండు తెగులు అధికంగా ఆశించే ప్రాంతాలలో ట్రైకోడర్మా వెరిడేని 10 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. 1 ఎకరాకి సరిపోయే 8 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవడం వలన రైతులు శనగలో అధిక దిగుబడులను సాధించవచ్చు. తరువాత సోయా చిక్కుడు. సోయా చిక్కుడు మన రాష్ట్రంలో ముఖ్యంగా వానాకాలంలో సాగు చేస్తారు. కానీ విత్తన ఉత్పత్తి కోసం రైతులు యాసంగిలో కూడా ఈ సోయా చిక్కుడును సాగు చేయడం మనం గమనిస్తూ ఉన్నాము. తదుపరి వానాకాలంలో నాణ్యమైన విత్తనం యొక్క ఉత్పత్తి కోసం ప్రస్తుతం యాసంగిలో సోయా చిక్కుడు సాగు చేసే రైతులు పంట తొలి దశలో ఆశించే మొవ్వుకులు తెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్ల నుండి సంరక్షించడానికి కిలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజం లేదా 3 గ్రాముల థైరమ్ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత ఇమిడాక్లోప్రిడ్ 48% రసాయనాన్ని 1.5 మిల్లీలీటర్లని 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా రసం పీల్చే పురుగులు, తామర పురుగులు మరియు కాండం తొలిచే ఈగ వంటి కీటకాల నుండి పంట తొలి దశలో రక్షించబడుతుంది. దాని తర్వాత ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ను తగినంత నీరు మరియు జిగురును కలిపి విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి అరగంట తర్వాత విత్తుకోవాలి. దీనివల్ల సోయా చిక్కుడులో నత్రజని స్థిరీకరణ పెరిగి రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చు. యాసంగిలో రైతులు సాగు చేసుకునే అపరాల పంటలలో ముఖ్యమైన పంట కంది. కందిలో విత్తనం ద్వారా సంక్రమించేటువంటి ఎండు తెగులు నివారించడం కోసం తెగులును తట్టుకునే రకాలను సాగు చేయడంతో పాటుగా 10 గ్రాముల ట్రైకోడర్మా వెరిడేతో కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా పంట తొలి దశలో ఆశించేటువంటి తెగుళ్ల నుంచి పంటను సంరక్షించవచ్చు. అటుపిమట ఎకరాకు సరిపోయే విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని ద్వారా నత్రజని స్థిరీకరణ పెరిగి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. యాసంగిలో సాగు చేసేటువంటి అపరాల పంటల్లో పెసర, మినుము కూడా ముఖ్యమైనవి. వీటిని సాగు చేసే రైతులు 1 కిలో విత్తనానికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్తో విత్తన శుద్ధి చేయడం వలన ఆకుమాడు తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. పైరు తొలి దశలో ఆశించేటువంటి రసం పీల్చే పురుగుల నుండి పంటను రక్షించడం కొరకు 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ని కానీ లేదా మోనోక్రోటోఫాస్తో కానీ విత్తన శుద్ధిని చేసుకోవాలి. ఈ అపరాల పంటలైనటువంటి కంది, పెసర మరియు మినుము వంటి పంటల్లో ప్రత్యేకంగా నిర్దేశించబడినటువంటి రైజోబియం కల్చర్ని 200 గ్రాములు 1 ఎకరాకు సరిపోయే విత్తనానికి పట్టించాలి. దీని ద్వారా రైతులు అధిక నత్రజని స్థిరీకరణ జరిగి ఎక్కువ దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. పొద్దుతిరుగుడులో ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అధికంగా ఆశించేటువంటి ప్రాంతాల్లో రైతులు ఇప్రోడియాన్ 25% ప్లస్ కార్బండిజం 25% అనే మిశ్రమ మందుని 2 గ్రాములు కిలో విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. అదేవిధంగా పంట తొలి దశలో ఆశించేటువంటి తెల్లదోమ మరియు పచ్చదోమ వంటి రసం పీల్చే పురుగుల నివారణకి కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. పసుపు పంటలో విత్తన శుద్ధిని గమనించినట్లయితే పసుపు పంట యొక్క దుంప వేరుకులు తెగులు మరియు ఆకుమచ్చ తెగుళ్ళ నుండి పంటని సంరక్షించడం కోసం లీటరు నీటికి 3 గ్రాముల మ్యాంకోజబ్ లేదా 3 గ్రాముల మెటలాక్సిల్ కలిపిన ద్రావణంలో 40 నిమిషాల పాటు పసుపు కొమ్ములను ఉంచి బయటకు తీసి నీడలో ఆరబెట్టుకోవాలి. పసుపు కొమ్మును కానీ ఈ విత్తనాలని కానీ పొలుసు పురుగు ఆశించి ఉన్నప్పుడు శిలీంద్రనాశినితో పాటుగా 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల మలాథియాన్ మరియు 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ కూడా కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. తరువాత నీడలో ఆరబెట్టి ఈ నీటిని మార్చి 5 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కలిపిన ద్రావణంలో ఈ పసుపు కొమ్ములను ఆరబెట్టి తర్వాత విత్తుకోవాలి. దీని ద్వారా
పంట తొలి దశలో ఆశించేటువంటి దుంప వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ ఆశించేటువంటి కీటకాల నుంచి మనం పసుపు పంటను సంరక్షించుకోవచ్చు. వివిధ పంటల్లో రైతులు తమ క్షేత్రస్థాయిలో విత్తన శుద్ధిని ఎలా చేసుకోవాలో మనం ఇప్పటి వరకు చూసుకున్నాం. యాసంగిలో మన జిల్లాలో అధికంగా సాగయ్యే పంట వరి పంట. వరి పంటలో రైతులు ఇంతకుముందు తెలిపినట్టుగా విత్తన శుద్ధి చేసుకోవడంతో పాటు నాట్లు వేసుకోవడానికి ముందు కొన్ని రకాల సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అందులో ముఖ్యమైనది నాట్లు వేయడానికి ఒక వారం రోజు ముందుగా నర్సరీ బెడ్ పైన రైతులు 1 ఎకరాకు సరిపడే నారుమడికి తప్పనిసరిగా 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని వేసుకోవాలి. ఈ విధంగా నాట్లు వేయడానికి వారం ముందు ఈ గుళికలను మనం నర్సరీలో వేయడం వలన మొక్కకి కాండం తొలిచే పురుగును సమర్థవంతంగా తట్టుకునేటువంటి శక్తి కలుగుతుంది. దీనితో పాటుగా నర్సరీలో 4 నుంచి 5 లింగాకర్షక బుట్టల్ని ఏర్పాటు చేసుకోవడం వలన మగ పురుగులు ఈ లింగాకర్షక బుట్టలకు ఆకర్షితమై అందులో పడిపోతాయి. తద్వారా మన పొలంలో ఎంతవరకు ఈ కాండం తొలిచే పురుగు యొక్క ఉనికి ఉంది అనేది మనం గమనించుకొని దానికి అనుగుణంగా రసాయనాలని పిచికారీ చేయవచ్చు. అదేవిధంగా ఈ మగ పురుగులు దానిలో పడిపోవడం వలన ఆడపురుగులకు మగ పురుగులు దొరకక వాటి సంతానం అనేది అభివృద్ధి చెందకుండా ఉంటుంది. దీంతో పాటు రైతులు తప్పనిసరిగా వాళ్ళ పొలంలో మరియు గట్లపైన ఏ విధమైన కలుపు మొక్కలు ఉండకుండా జాగ్రత్త వహించాలి. ఈ విధంగా కలుపు మొక్కలు ఉన్నట్లయితే దానిపైన కీటకాలు కానీ శిలీంధ్రాలు కానీ ఆశించి అవి పంట పొలాల లోపల వ్యాధిని కలిగించేందుకు కారణమవుతాయి. కాబట్టి రైతు పంట పొలాల పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా పంట పొలాల్లో వాళ్ళు సాగు చేసిన మొక్కలపైన ఏ విధమైన పురుగులు కానీ తెగుళ్ళు కానీ కనిపించగానే 4 నుంచి 5 రసాయనాలను కలిపి ఒక్కసారిగా పిచికారీ చేయకుండా తమ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను కానీ వ్యవసాయ శాస్త్రవేత్తల్ని కానీ అడిగి సరైన మందులను మాత్రమే పిచికారీ చేసుకోవాలి. వరిలో ముఖ్యంగా సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులైనటువంటి సైపర్మెత్రిన్, లాంబ్డాసోయిలెత్రిన్, బైఫెంత్రిన్ లాంటి మందులను పిచికారీ చేయడాన్ని కొంతవరకు నిరోధించవచ్చు. ఈ మందులు సుడిదోమ యొక్క ఉధృతి పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి పంటలో నిర్దేశించినటువంటి మందులు పురుగు యొక్క ఉనికి గాని ఉధృతి గాని ఆర్థిక పరిమిత స్థాయిని దాటినప్పుడు మాత్రమే పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా రైతులు తాము సాగు చేసే పంట తమ నేలకు అనుగుణమైనటువంటి రకాన్ని, పురుగులను తెగుళ్లను తట్టుకునేటువంటి నాణ్యమైన విత్తనాన్ని నమ్మకమైనటువంటి గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఉన్నటువంటి షాపుల నుండి సేకరించి వాటిని విధిగా విత్తన శుద్ధిని చేసుకున్న తర్వాతనే తమ పంట పొలాల్లో వేసుకోవాలి. అదేవిధంగా పంట తొలి దశ నుండి సరైన సమయంలో ఎరువులను వేస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటిస్తూ అధిక దిగుబడులను సాధించగలరు. ఇంతవరకు మీరు వివిధ పంటలలో విత్తన శుద్ధి, దిగుబడిలో వృద్ధి ఈ అంశం గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం కీటక శాస్త్రవేత్త సాయి చరణ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం. జాలే జాలెరు గన్నే జాలెవరు గన్నే సందమవయలో జాలెవరు గన్నే సందమవయలో చాలా జాలెరు గన్నే జాలవరి గన్నే సందమవయలో జాలవరి గన్నే సందమవయలో సింత పువ్వన్నెల్ల సీరగట్టింది సందమవయలో సీరగట్టింది సందమవయలో చింత పువ్వన్నెల చీరగట్టిందే సందమవయలో చీరగట్టిందే సందమవయలో రాలే పువ్వన్నెల్ల రవికెదొడిగింది సందమవయలో రవికెదొడిగింది సందమవయలో రాలే పువ్వన్నెల రవికెదొడిగిందే సందమవయలో రవికెదొడిగిందే సందమవయలో కొనికె పువ్వన్నెల్ల కొప్పు వేసిందే సందమవయలో కొప్పు వేసిందే సందమవయలో కొనికె పువ్వన్నెల కొప్పు వేసిందే సందమవయలో కొప్పు వేసిందే సందమవయలో జాలే జాలెరు గన్నే జాలెవరు గన్నే సందమవయలో జాలెవరు గన్నే సందమవయలో చాలా జాలరి గన్నే జాలవరి గన్నే సందమవయలో జాలవరి గన్నే సందమవయలో
కుసుమపు వన్నెల్ల కుంకుమతోని సందమవైలో కుంకుమతోని సందమవైలో కుసుమపు వన్నెల కుంకుమతోని సందమవైలో కుంకుమతోని సందమవైలో బీరపు వన్నెల్ల బొట్టు పెట్టిందే సందమవైలో బొట్టు పెట్టిందే సందమవైలో బీరపు వన్నెల బొట్టు పెట్టిందే సందమవైలో బొట్టు పెట్టిందే సందమవైలో మల్లెపు వన్నెల్ల మాల వేసిందే సందమవైలో మాల వేసిందే సందమవైలో మల్లెపు వన్నెల మాల వేసిందే సందమవైలో మాల వేసిందే సందమవైలో జాలే జాలెరు గన్నె జాలెవరు గన్నె సందమవైలో జాలెవరు గన్నె సందమవైలో చాలా జాలరి గన్నె జాలవరి గన్నె సందమవైలో జాలవరి గన్నె సందమవైలో నాగసరమున్నెల్ల నడుము దిప్పుకుంటూ సందమవైలో నడుము దిప్పుకుంటూ సందమవైలో నాగసరమున్నెల నడుము దిప్పుకుంటూ సందమవైలో నడుము దిప్పుకుంటూ సందమవైలో వెండి బిందెలు వట్టి నీళ్లకు వంగా సందమవైలో నీళ్లకు వంగా సందమవైలో వెండి బిందెలు వట్టి నీళ్లకు వంగా సందమవైలో నీళ్లకు వంగా సందమవైలో మట్టి బిందెలు వట్టి నీళ్లకు వంగా సందమవైలో నీళ్లకు వంగా సందమవైలో. జానపద గీతం విన్నారుగా. ఇప్పుడు వినండి మొడెం చెరుకు తోటల పెంపకం గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జోసెఫ్ గారు తెలియజేసే వివరాలు. రైతు సోదరులకి నమస్కారము. ఈరోజు మనము చెరుకు తోటలో మోడెం సాగు ఏ విధంగా చేసుకోవాలి గురించి తెలుసుకుందాము. మొదటి పంట తర్వాత మనం చెరుకులో రెండో పంట 3, 4 పంటలో తీసుకున్న దాన్ని ఈ మోడెం పంట అంటే లేకపోతే మోడెం సాగు అని అంటూ ఉంటారు. ముఖ్యంగా మొదటి పంట కంటే రెండో పంటలో చెరుకులో అంటే 2, 3 పంటలో చెరుకు లాభదాయకంగా మనకు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మొదటి పంటలో మనకి ఖర్చులు ఎక్కువ అవుతాయి. అదే ఏ విధంగా అంటే ఆ యొక్క విత్తనము తర్వాత మొలకలు దాని తర్వాత మొలకలు నాటేసుకోవడంలో ఈ ఖర్చులు అంతా కూడా మనకి ఎక్కువ అవుతాయి. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కార్షి తోటలు అంటే మోడెం సాగులో చేసుకున్నప్పుడు మొదటి పంట కొట్టేసిన తర్వాత ఆ తర్వాత వచ్చే మొలకల్ని మనం రెండో పంట తీసుకుంటూ ఉంటాము. ఈ రెండో పంటలో ముఖ్యంగా మనం తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే ఎక్కువ లాభంతో తక్కువ ఖర్చు కూడా అవుతూ మనం రైతులు లాభం పొందవచ్చు. ముఖ్యంగా ఈ రెండో పంటలో ఎటువంటి రకాలైనటువంటి ఆ భూమిని యాజమాన్యం చేయాలి అంటే ముఖ్యంగా మొదటి పంట కొట్టేసిన తరపు ఆ యొక్క మొలకల్ని చివరి దాకా కింద దాకా నరికి అప్పుడు ఆ యొక్క బోదల్లో అంటే వరుసకి మధ్య బోదల్లోనూ వెడల్పాటి నాగలిని దున్ని ఆ విధంగా మొదల్ని గట్టిగా ఉండడానికి మట్టి ఎగవేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొదల్ని గట్టిగా చేసినప్పుడు ఈ బోదెల మధ్యలో ఎప్పుడైతే ఈ నాగల్ని నడుపుతామో ఆ యొక్క ఏర్లు కూడా కట్ అయ్యి ఆ యొక్క మొలక బాగా పెరగడానికి కూడా ఆస్కారం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ బోధికి మధ్యలో మొదటి పంటలో వచ్చిన చెరుకు ఆకుని రైతులు ఏం చేస్తూ ఉంటారంటే వాటిని కాల్చేస్తూ ఉంటారు. అలా కాకుండా మొదటి పంటలో వచ్చిన ఆకునంతా కూడా ఈ బోధల మధ్యలో వేసినప్పుడు ఎప్పుడైతే రెండో పంటకి మనం నీటి తడి పెడతామో ఆ తడి పెట్టినప్పుడు ఆ తడి తొందరగా ఆరకుండా మొలక బాగా రావడానికి ఆస్కారం అవుతుంది. తర్వాత ఈ యొక్క చెరుకు ఆకు కూడా కుళ్ళి ఎరువు కింద కూడా రెండో పంటకి తయారవుతాడు. ఈ చెరుకు ఆకు ముఖ్యంగా తొందరగా కొల్లడానికి మనము 10 కేజీల సూపర్ ఫాస్ఫేట్ మరి 10 కేజీల యూరియా కూడా ఒక ఎకరాని దాకా చల్లుకుంటే అది తొందరగా కుళ్ళిపోయి ఆ భూమిలో కలిసిపోయి ఎరువు కింద కూడా తయారయ్యి రెండో పంట ఎంతో బలంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ రెండో పంటలో రైతులు చేయవలసింది ఏంటంటే మొదటి పంటలో ఎన్ని మొక్కలున్నాయో రెండో పంటలో చాలా మొక్కలు చనిపోతూ ఉంటాయి. చనిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే 4 నెలల నుంచి పెంచిన ఈ యొక్క చెరుకు ఆ యొక్క మొలకలు మనం తీసుకొచ్చి మొక్కకి మధ్యలో 50 సెంటీమీటర్ల గ్యాప్ కన్నా ఎక్కువ ఉంటే ఆ మధ్యలో మనం మొక్కలు పెట్టినప్పుడు మొక్కల యొక్క శాతం అంటే ఇంచుమించు 1000 నుంచి 1500 మొక్కల దాకా ఎకరానికి అదనంగా అంటే మొలక శాతం తగ్గిపోయిపోతుంది. కాబట్టి ఎన్నో మొక్కలు రెండో పంటలో చనిపోతాయి. కాబట్టి ఆ మొక్క శాతం మనం ఎప్పుడైతే పెట్టినప్పుడు తప్పకుండా మనకి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మొక్కలని గ్యాప్ ఫిల్లింగ్ అంటాము. ఈ మొక్కల్ని రెండో పంటలో పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ పంటలు ఈ విధంగా పండించేటప్పుడు కలుపు నివారణ కూడా చాలా ముఖ్యము.
ముఖ్యంగా మొదట మనము మెట్రిబిజిల్ అనే ఒక వీడిసైడ్ని 400 ml 650 లీటర్లో కలుపుకుని మనము ఎప్పుడైతే స్ప్రే చేస్తామో అది కలుపుని బాగా 45 రోజుల నివారణకి కాపాడుతుంది. ఒకవేళ కలుపు 45 రోజుల తర్వాత కూడా మనకు వస్తే 2,4-D సోడియం సాల్ట్ని మరియు గ్రామోక్సిన్ వీడిసైడ్ 2 కలిపి మనము ఎకరానికి 1.5 kg చొప్పున ఆ విధంగా 2 కలిపి బోధుల మధ్యలో పడకుండా, అంటే మనం ఎప్పుడైతే ఈ వెడల్పాటి ఆకుల మీద కలుపు మీద కొట్టినప్పుడు ఆ కలుపంతా కూడా చనిపోయి ఆ మొక్కకి ఎటువంటి రకాలైనటువంటి కలుపు నివారణ చేయడానికి వీలు పడుతుంది. ఇదే విధంగా ఈ మోడెం సాగులో రైతులు వేసుకునే ఎరువులు మొదటి పంటలో కన్నా ఇంచుమించు మనము ఒక 100% ఎక్కువ కూడా ఈ యొక్క ఫెర్టిలైజర్స్ అంటే మనం ఎరువులు వేసుకోవాల్సి వస్తుంది. మొదటి పంటలో మనం సూపర్ ఫాస్ఫేట్ 150 kg వేస్తే మనం ఇంచుమించు 300 kg చొప్పున యూరియాను మన సూపర్ ఫాస్ఫేట్ చొప్పున కూడా మనం వేసుకోవాలి. ముఖ్యంగా 45 kgల యూరియా మన 45 kg సూపర్ రెండో పంటలో ఎక్కువ కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం రెండో పంటలో అధిక శాతం ఎక్కువగా పెరగడానికి ఎరువులను యాజమాన్యం చేసుకోవాలి. అదేవిధంగా కాకుండా దాత లోపము మైక్రో ఎలిమెంట్స్ కూడా చాలా మటుకు ఈ యొక్క రెండో పంటలో మనకు చూస్తూ ఉంటాం. అది ఐరన్ సల్ఫేట్ మరియు దాని తర్వాత జింక్ సల్ఫేట్, ఈ 2 మైక్రో న్యూట్రియంట్స్ ధాతు లోపాలు మనకి ఈ రెండో పంటలో చూస్తుంటాం. దీనికి మనము ఆ యొక్క మైక్రో న్యూట్రియంట్ స్ప్రేస్ని 2 సార్లు 10 రోజులకు ఒకసారి విడతలో కొట్టుకున్నప్పుడు తప్పకుండా ఈ జింక్ సల్ఫేట్ డిఫిషియన్సీ తర్వాత ఐరన్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్ డిఫిషియన్సీ కూడా కంట్రోల్ చేసుకోవడానికి వీలు పడుతుంది. అదేవిధంగా మనకి ఈ యొక్క రెండో పంటలో ముఖ్యంగా పురుగులు అంటే పీక పురుగు అని మొదట పంట మొదలెట్టిన కాంచి పీక పురుగు, కాండం తొలిచే పురుగు అని ఇది ఉంటుంది. అంటే చిన్నగా ఉన్నప్పుడేమో పీక పురుగు కింద ఉంటుంది. ఎప్పుడైతే మొక్క బాగా పెరిగినప్పుడు కాండం తొలిచి కింద మారి మొత్తము మొదటి నుంచి ఆఖరి దాకా ఈ యొక్క పురుగు పంటని నాశనం చేస్తూ ఉంటుంది. దీని గురించి మనము మోనోక్రోటోఫాస్ మందుని 1.6 మిల్లీలీటర్లు చొప్పున మనం స్ప్రే చేసుకున్నప్పుడు పీక పురుగుని లేకపోతే కాండం తొలిచే పురుగుని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా మనము లోతైన కాలువలు కూడా మనం బోధికి మధ్యలో తవ్వుకున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క పురుగుని మనము కంట్రోల్ చేయడానికి వీలు పడుతూ ఉంటుంది అనమాట. అదేవిధంగా కాకుండా మనకి పొలుసు పురుగు కూడా వల్ల కూడా మనకి మొక్కకి మధ్యలో ఈ యొక్క చెరుకు గడలు పొడుగు పొలుసు పురుగు వల్ల తగ్గిపోవడం జరిగిపోతుంది అనమాట. సో దీన్ని కూడా మనము నివారణ చేసుకోవాలంటే మనము తప్పకుండా మోనోక్రోటోఫాస్ 2 ml per లీటర్ ఆఫ్ వాటర్ చొప్పున స్ప్రే చేసుకుని దీన్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము ఈ చీడపీడల్లో ముఖ్యంగా పొలుసు పురుగు తర్వాత పిండి నల్లి కూడా ఈ యొక్క పురుగును కూడా మనకి రెండో పంటలో వస్తూ ఉంటుంది. దీన్ని కూడా మనము కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి రెండో పంటలో చీడలు పీడలు కూడా అతి ఎక్కువ రాకపోయినా కూడా వాటిని కూడా మనము యాజమాన్యం పద్ధతి ప్రకారం కంట్రోల్ చేసుకుంటే అధిక దిగుబడి వస్తుంది. ఇంచుమించు రైతుకి మొదటి పంట కన్నా రెండో పంటలో 20,000 రూపాయలు చొప్పున ఖర్చు ఒక ఎకరానికి తక్కువ అవుతుంది. ఆ విధంగా రైతు రెండో పంటలో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ లాభం పొందడానికి ఆస్కారం ఉంది. అందుకని రైతులు చెరుకులో మొదటి పంట తర్వాత 2, 3, 4 పంటల దాకా మోడెం పంటని సాగు చేసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మొక్క మధ్యలో కూడా మినీ ట్రాక్టర్ ద్వారా అంతర కృషి చేసుకున్నా కూడా రైతులు ఆ కలుపును నివారణ చేసుకోవడం, మొక్క బాగా పెరగడం కూడా జరుగుతుంటుంది. యాంత్రీకరణ అనేది ఈ యొక్క పంటల్లో చాలా ముఖ్యం. యాంత్రీకరణ లేకపోతే చెరుకు పంటలో ఎక్కువ కూలీల ఖర్చుతోటి లాభం తక్కువైపోతూ ఉంటుంది. ఈ విధంగా రైతులు యాంత్రీకరణ ఉపయోగించుకుంటూ సరి అయిన సమయంలో ఆ యొక్క ఎరువులు వేసుకుంటూ చీడపీడల్ని కంట్రోల్ చేసుకుంటూ ఎప్పుడైతే ఈ మోడెం పంటని సాగు చేసుకున్నారో తప్పకుండా రైతులకి అధిక లాభం మోడెం పంటలో పొందగలుగుతారు. ఇంతవరకు మీరు మోడెం చెరుకు తోటల పెంపకం గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జోసెఫ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.